నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 107వ సంకీర్తన 20వ చరణం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ అధ్యాయంలో బాధల చేత, కట్ల చేత, చీకటిలోను, మరణాంధకారములోను బంధించబడిన వారు అనగా సామాజిక సంబంధాలేవీ లేకుండా తృణీకరింపబడిన వారి దారుణమైన స్థితిగతులు తెలియజేయబడ్డాయి. అలాంటి స్థితిలో ఉన్న ప్రజలు పశ్చాత్తాపపడి దేవునిని మరియు దేవుని మాటలను ఆశ్రయిస్తే ఆయన మన ప్రతి పరిస్థితిని బాగు చేసే దేవుడు మరియు విడిపించే దేవుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం. యోబు తాను పాపము లేని వాడిగా చెప్పుకుంటున్నాడని అతని స్నేహితుడైన ఎలీహు తప్పుగా అనుకుంటున్నాడు. నిజానికి యోబు తాను పాపరహితుడనని ఎప్పుడూ చెప్పలేదు, కానీ తాను దేవుని మార్గాలను తన హృదయం అంతటితో వెంబడించానని, ఇంతటి కఠినమైన శిక్షకు తగిన ఘోర అతిక్రమం చేసిన జ్ఞాపకం లేదని మాత్రమే చెప్పాడు. అయినప్పటికీ తానున్న స్థితిలో దేవుని ఎన్నడూ నిందించలేదు, కానీ తానున్న స్థితిని దేవుడు బాగు చేసి నెమ్మదినిచ్చే దేవునిపైనే ఆధారపడ్డాడు. 30వ సంకీర్తన 1-3 చరణాలలో దావీదు మృత్యు ముఖంలోనికి వచ్చేటంతగా జబ్బు పడినప్పుడు దేవుని ఆశ్రయించిన కారణాన యెహోవా రాఫా, బాగు చేసే యెహోవాగా చెప్పబడ్డ దేవుడు అతనిని బాగు చేసినందుకు, స్వస్థపరిచినందుకు దేవునికి కృతజ్ఞతా గీతం పాడుతున్నాడు. 51వ సంకీర్తన 17వ చరణం. పాపమును త్యజించి మనలో ఉన్న దుష్టత్వమును విడిచిపెట్టి దావీదు వలె, యోబు వలె ఎటువంటి బంధకాలు, మరణకర పరిస్థితులు మనలను చుట్టుముట్టినా దేవుని యందు మనకున్న విశ్వాసము, నమ్మకమును రుజువు చేసుకొనగలిగితే భారభరితమైన విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు త్రోసిపుచ్చును సరికదా. ఆయన హక్కున మనలను చేర్చుకుని మన జీవితాలను బాగు చేయుటకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. దానికి కావాల్సిందల్లా ఆయన అయిన వాక్యం మనలో నిలిచి ఉండాలి. వాక్యానికి తగిన క్రియలు మన దైనందిన జీవితాలలో కనుపరచాలి. ఆమేన్.